సిద్ధపడండి, మీరు బ్రతుకుతారు అంటున్నాడు. 5:11 చదవండి. అయితే దేవశనిమిత్రుడికి గృహములోకి తెచ్చి నీతి మంతులను బాధ పెట్టుచు గుమ్మములోనికి వచ్చు బీదవారిని అన్యాయం చేయటం వలన మీ పాతాళముల నుండి విస్తారములైనవి నీవు మీ పాపములని ఘోరమైనవి నేను ఎరుగుదును అంటున్నాడు. హల్లెలూయా. ఆయన మన పాపములను ఎరిగిన దేవుడు, మన జీవితాలను ఎరిగిన దేవుడై ఉన్నాడు. సమస్తమును చూసే దేవుడు, సమస్తమును ఆయన చూసే దేవుడై ఉన్నాడు. ఎందుకంటే ఆయన ఎరుగుదును అని చెప్పి తన వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు. దేవుని బిడ్డలారా, అక్కడ అంటున్నాడు, ఆయనను మీరు నా తట్టు తిరిగిన వారు కారు. ఆమోసు 9:8-9 ఆమోసు 9:8-9 ప్రభు అయిన యెహోవా కన్ను ఈ పాపిష్టి రాజ్యం మీదనున్నది, దానిని భూమి మీద నుండకుండా నాశనము చేతును. అయితే యాకోబు సంతతి వారిని సర్వనాశనము చేయకుండా నేను విడిచిపెట్టుదును. హల్లెలూయా. నేను యాకోబు కుటుంబం వారిని, ఎవరైతే తండ్రి అయిన దేవుడు యెహోవా దేవుడైన కుమారుడైన యేసుక్రీస్తు నామమున ఉంటారో, ఒక కాలం రాబోతుంది, ఎవరైనా మన కొరకు ప్రాణం పెట్టిన తండ్రి, మన యొక్క జీవితాలను బాగు చేసేటువంటి తండ్రి. అలాగున ఆయన మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఆయన చేసినటువంటి ప్రతి ఉపకారమునకు మనం తలలు వంచి ఆయన ఆరాధించే వారంగా ఉండాలని కోరుకుంటున్నాం. దేవుడు చెప్తున్నటువంటి మాట. దేవుని బిడ్డలారా, మా తండ్రి గారి పేరు యానాది దేవదానాయం గారు. ఆ కుటుంబంలో నుంచి ఒక పెద్ద కుమారునిగా పుట్టి ఒక ఎస్టీ కులములో, యానాది కులములో పుట్టినటువంటి దేవుడు అంటున్నాడు. ఆయన కుమారుడుగా నన్ను ఒక రెడ్డి గారు ఆయన పట్టుకొని, మీ నాన్న ఇంత ప్రవక్తగా చేసినాడు, మీ కుటుంబంలో ఒక్కరైనా దేవుని నమ్ముకొని వాక్యానికి రారా అన్నాడు. అన్నప్పుడు నాకు బాధ కలిగింది. దేవుని బిడ్డారా, ఇప్పటికీ 20 సంవత్సరముల నుంచి నేను దేవుని సేవలో ముందుంటున్నాను. ఎందుకంటే మా తండ్రి గారు చేసినటువంటి సేవ దేవుడు ఆయన మంచిగా వాడుకున్నాడు. ఆయనను ఒక ఎస్టీ